టీఆర్ఎస్ గెలవదు. కాంగ్రెస్ పార్టీ ఇన్ను. కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ ఇన్ అవుతాడు. ఎందుకని మంచి నవీన్ మంచి యాదవ్? మెజార్టీతో ఇన్ అవుతాడు. మంచి మెజారిటీతో గతం రూలింగ్ ఉన్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ స్థానిక సీట్ ఏదైతే. రూలింగ్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండే కానీ మొన్నటిసారే అసలు నవీన్ యాదవ్కి ఇస్తే అప్పుడే గెలిచేవాడు. ఉమ్, అప్పుడు ఇవ్వలేదు. అజరుద్దీన్కి ఇచ్చారు కాబట్టి ఆయన లోకల్ క్యాండిడేట్ కాదు. ఉమ్, ఆయన పబ్లిక్లో లేడు. ఈయన పబ్లిక్లో ఉన్నాడు. నవీన్ యాదవ్ కానీ పబ్లిక్లో ఉన్నాడు. ఉమ్. పబ్లిక్ క్యాండిడేట్ ఈయన గెలిచడానికి అవకాశం 100% ఉంది. ఈ రోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు అని చెప్పేసి ముందుకెళ్తా ఉంది. కాంగ్రెస్ ఏమి చేయలేదు. వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఓట్లు అయితే ఇక్కడ పడతాయి. ఉమ్, వాళ్ళు చెప్తారు అన్ని కరెక్ట్ కానీ వాళ్ళు చెప్పిన ఏమి కావు. వాళ్ళు కూడా చేసినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు. ఉమ్, చేయలే కదా వాళ్ళు కూడా. ఉమ్. ఎక్కడైనా ఇప్పుడు నవీన్ యాదవ్ వర్గం ఒక్కటి పక్క పెడితే సీఎన్ రెడ్డి వర్గం కావచ్చు, అంజన్ రెడ్డి వర్గం వీళ్ళ టికెట్ కోసం ఇప్పటి వరకు కూడా ఉన్నారు కదా. వాళ్ళంతా పడ్డారు కరెక్టే కానీ నవీన్ యాదవ్కి వచ్చింది కదా లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఆయన చేసిన సర్వీస్ ఉంది ఇక్కడ. ఉమ్. ఏం చేస్తాం నవీన్ యాదవ్ జూబ్లీస్ ప్రజలకు ఏం చేసినట్టు ఏం చెప్తారు? ప్రజలకు ఏం చేశారంటే వాళ్ళకు చిన్న చిన్న గరీబ్ వాళ్ళకు పెళ్లిళ్ళు అయితే డబ్బులు ఇచ్చారు. ఉమ్, ఏదైనా హెల్ప్ చేశారు. చాలా చాలా సాయం చేశారు. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తారు. ఉమ్, అన్నిటికీ ఇట్లా పిలవంగానే వచ్చి చేసిపోతారు వాళ్ళు. ఉమ్, వాళ్ళకు ఉన్నది అది ఉమ్, మంచితనం. ఏ దానికైనా చిన్నదానికి పెద్దదానికి ఆదుకుంటారు వాళ్ళు. ఉమ్. గరీబ్ వాళ్ళకు మంచిగా జరుగుతుంది. ఓకే. మాగంటి గోపీనాథ్ గారు కాన్స్టిట్యున్సీకి ఏం చేయలేదా? కాన్స్టిట్యున్సీకి ఏం చేయలేదు ఆయన. ఇక్కడైతే ఏం చేసినట్టు ఏం లేదు. ఏం కేటీఆర్ టైంలో అయ్యింది కానీ ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్నాయే ఉన్న రోడ్లే ఉన్నాయే చేసింది. అది చేసింది కొత్తగా ఇది మాకేం చేయలేదు. ఏం చేయలేదు. మేము ఇక్కడ 40 ఏళ్ళ సంది ఉన్నాము. ఉమ్. మాకు ఇది చేసింది అయితే ఏం లేదు ఆయన. అంటే ఆల్రెడీ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కాబట్టి మళ్ళీ సునీతమ్మను పెడితే వాళ్ళకే సానుభూతి వర్కౌట్ అయ్యి గెలిచే విధానం ఉంది. ఈరోజు ప్రచారంలో భాగంగా కేటీఆర్, హరీష్ రావు గారు కూడా వచ్చి తిరుగుతూ ఉన్నారు. ఎంతమంది తిరిగినా కానీ ఈ ఓటు అయితే నవీన్దే. ఈ సీటు సీట్ నవీన్ నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది. 100% గెలుస్తాడు. మంచి మెజార్టీతో మంచి మెజారిటీ. గెలుస్తాడు. ఓకే. కానీ ఏదేమైనా కూడా ప్రజలు ఒక అపోహ ఉంది. అంటే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి అంటే గట్టి పోటీ ఉంటది కానీ ఉన్నా కానీ ఇదే గెలుస్తుంది. ఓకే. ఎలా ఉంది బీజేపీ పాత్ర ఎలా ఉంది? బీజేపీ లేదండి. బీజేపీ లేనే. బీజేపీ ఏం లేదు. ఉమ్. అది తక్కువ. దాని లేదు అక్కడ. ఓకే. బీజేపీ లేదు. బీజేపీ వాళ్ళు ఇంకా టికెటే కన్ఫర్మ్ చేయలే కదా అవును. ఎవరికనేది. రైట్. లేదు దానికి లేదు. పోనీ మీరు అన్నట్టుగా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది. ఓకే గెలిస్తే జూబ్లీస్ కి ఏం చేస్తారు? ఇప్పటి వరకు మాగంటి గోపీనాథ్ గారు ఏం చేయలేదు అన్నారు కదా. నవీన్ యాదవ్ ఏం చేస్తారు? ఈయనకు ఉన్నాయి కొన్ని పనులు ఉన్నాయి. రోడ్లు కొన్ని ఖరాబ్ అయినాయి ఉన్నాయి. అన్ని చేయించుకుంటాం మేము ఉమ్. దగ్గర ఉండి చెప్పి చేయించుకుంటాం. అడిగితే చేస్తాడు ఏదైనా పని. ఆయన అన్న మీరు ఒక పబ్లిక్ గా మాట్లాడుతున్నారు, ఒక కార్యకర్త నేనే పబ్లిక్ గానే మాట్లాడుతున్నాం. మేము అట్లాంటి లాస్ట్ టైం మేము టీఆర్ఎస్ కి వేసినాం ఓటు. మాగంటి గోపినాథ్కి వేసినాం. అటువంటి ఈ రోజు మళ్ళీ మీరు నవీన్ యాదవ్ వైపు నవీన్ యాదవ్ మాకు కావాలి క్యాండిడేట్. క్యాండిడేట్ కావాలి. అంటే అటువంటి క్యాండిడేట్ గెలిపించుకోవాలండి. లాస్ట్ టైం ఉంటే ఆయనకి వేసేవాళ్ళం. మేము ఎంఐఎంలో ఉన్నప్పుడు నవీన్ యాదవ్కి వేసిన ఓటు. అదే అండి ఇప్పుడు కూడా చాలా మంది అంటుంటారు నవీన్ యాదవ్ రౌడీ షీటర్. నవీన్ యాదవ్ మీద ఏడుంది? ఒక్కసారి చూపించండి మాకు నవీన్ యాదవ్ మీద. ఎప్పుడో ఈ 30 ఏళ్ల కింద తప్పుడు ప్రచారం అదంతా. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో 30 ఏళ్ల కింద ఒక్కసారి ఉండే అంతే తీసేసి అయిపోయింది. రౌడీ షీటర్ ఇప్పుడు ఏం లేదు ఎవరి పేరు మీద. ఆయన పేరు మీద అయితే నవీన్ యాదవ్ పేరు మీద ఎప్పుడూ లేదు. ఇప్పుడే కాదు ఎప్పుడూ లేదు ఆయన. నవీన్ యాదవ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడంటే ఏం చెప్తారు? వ్యక్తిత్వంగా మంచి వ్యక్తి. సో ఏమంటారు మొత్తానికి ఈ బై ఎలక్షన్ లో గెలిచే పార్టీ అది చివరికి ఏమంటారు? చివరిగా కాంగ్రెస్ పార్టీ గెలిచేది. కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ గెలిపండి. నవీన్ యాదవ్ 100% గెలుపు. మేము సర్వే చేసిన దాంట్లో 50-50 ఉన్నాయి. ఓకే. అందులో ఇప్పుడు టఫ్ ఫైట్ ఉంది. బీజేపీకి ఛాన్స్ లేదంటారా? లేదండి బీజేపీకి అయితే. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము తిరిగిన దాంట్లో అయితే ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం. మేము ఒక 5-6 రోజులు. అప్పుడు నవీన్ యాదవ్ అన్నకి ఎక్కువ ఓట్లు పడేటట్టు అవకాశం ఉందండి. ఓకే. అంటే మాగంటి సునీత గారికి ఏమైనా సింపతి మీద కూడా గెలిచేటువంటి ఛాన్స్ లేదు. ఆమెకైతే ఇప్పుడు ఇవాళదాకా ఇక్కడ 2 సార్లు 3 సార్లు ఇన్ని టీఆర్ఎస్ ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరూ ప్రజల్లోకి పోయి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నామంటే అభివృద్ధితోనే ముందుకు వెళ్తుర్రు. డోర్ టు డోర్ అందరు క్యాంపెయినింగ్ చేస్తుర్రు. మంచిగానే ఎక్కడైనా కూడా నవీన్ యాదవ్ అన్న మద్దతు. అలాగే వాస్తవానికి ఈ రోజు బీఆర్ఎస్ ఏదైతే ప్రచారానికి వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ బాకీ కార్డు అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలు తీర్చులని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రోజు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఉన్నటువంటి మాజీ మంత్రులంతా కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇంపాక్ట్ అనేది ఓటమి చూపదంటారా? అది మొత్తం
నమ్మి మాటలే అండి. ఏం చేసింది ఇప్పుడు 3 సార్లు ఈడ బీఆర్ఎస్ గెలిచింది. ఏం చేసిర్రు? ఉన్న అభివృద్ధులు మొత్తం పనులు ఇట్లానే ఉంది. ఇప్పుడు మొన్న వర్షం చేసింది ఏం లేదన్నా? ఏం చేయలేదండి. ఇప్పుడు ఈడ ఉన్నది మొత్తం సమస్యలు ఇట్లానే ఏ ఉన్నాయి. డివిజన్ కింద వస్తుందన్నా మీది? మాది ఇన్నే అన్న 252 మాది వార్డు. ఇన్నే ఉంటాము మేము 11 ఇయర్స్ నుంచి ఇన్నే ఉంటాము. ఇక్కడనే ఉంటాం కానీ ఏ పనులు కూడా సరిగా ఉండదండి. మరి ఆ. అటువంటప్పుడు ఈ బై ఎలక్షన్ వరకు ఎందుకు బండ్లనే గెలిపించుకునేది కదా నవీన్ యాదవ్? వాస్తవం అన్నా కానీ కొన్ని ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న ఎంఐఎం పార్టీలో అట్లా చేసిర్రు, టికెట్ రాలేదు, అతను కూడా ప్రయత్నించారు. ఇప్పుడు వచ్చిందన్న కాంగ్రెస్ పార్టీ నుంచి 100% నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడు. నవీన్ యాదవ్ గారి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారన్నా? నవీన్ యాదవ్ అన్న చాలా మంచోడండి. ఏ చిన్న పని ఉన్నప్పుడు కూడా తమ్ముడు నేను ఉన్నా అని అందరికీ కలిసిమెలిసి ఉండేటోడు, మంచి నాయకుడు అండి. అతని గురించి మనం ఏం మాట్లాడే అర్హత లేదండి. కానీ కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే నవీన్ యాదవ్ ఒక సాధారణ వ్యక్తి కాదు, రౌడీ షీట్ అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది నిజమైన ఏది అనుకోవట్లేదు. బట్ వాస్తవం ఏంటంటే ఏం చెప్తారన్నా? నవీన్ యాదవ్ అన్నది గురించి మాట్లాడే అర్హత నేను లేదని అంటున్నా అండి. అతను చాలా మంచోడు. వచ్చి చూడు, మనం ఈడ వచ్చి చూస్తే తెలుస్తుంది నవీన్ యాదవ్ అన్న ఎట్లా ఉన్నాడు. ఇప్పటివరకు కాన్స్టిట్యూన్సీ లో చేసినటువంటి పలు కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి ఆయన గురించి అంటే ఏమైనా చెప్తారా? చాలా చేసిండండి పనులు. ఇప్పుడు చిన్న పెళ్ళిళ్ళైనా కూడా ఉండని, పేదల పెళ్ళికి ఉండని వాళ్ళకి సహాయం చేస్తాడు. ఇంకా ఏదైనా కూడా మన చిన్న చిన్న సమస్యలకు కూడా ఏ చిన్న సమస్యలు ఉండని అన్న వెళ్ళి వాళ్ళకి సహకరిస్తున్నాడు. రెస్పాండ్ అవుతారు. ఇన్ కేస్ మీరు అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెసే గెలిచి నవీన్ యాదవ్ గారు కనుక ఎమ్మెల్యే అయితే జూబ్లీహిల్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అన్న ఇప్పుడే 150 కోట్లు రిలీజ్ అయిందన్న. ఇప్పుడు ఎమ్మెల్యే గెలవకున్నా కూడా 150 కోట్లు రిలీజ్ చేసిరంటే ఏడ చేయలేనంట. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నే జూబ్లీస్ లో చేసింది. ఎందుకంటే మొన్న వరద వల్ల హైడ్రా కూడా చాలా మంచి పని చేసిందన్న. హైడ్రా కూడా మాది ఒక నమస్కారం అన్న. టిఆర్ఎస్ గెలవదు, కాంగ్రెస్ పార్టీ ఇన్ను కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఇన్ అవుతాడు. ఎందుకని నవీన్ మంచి యాదవ్? మెజార్టీతో ఇన్ అవుతాడు. మంచి మెజారిటీతో గతం రూలింగ్ ఉన్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ స్థానిక సీట్ ఏదైతే రూలింగ్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండే కానీ మొన్నటిసారే అసలు నవీన్ యాదవ్కి ఇస్తే అప్పుడే గెలిచేవాడు. అప్పుడు ఇవ్వలేదు, అజరుద్దీన్కి ఇచ్చారు కాబట్టి ఆయన లోకల్ క్యాండిడేట్ కాదు. ఆయన పబ్లిక్లో లేడు. ఈయన పబ్లిక్లో ఉన్నాడు. నవీన్ యాదవ్ కానీ పబ్లిక్లో ఉన్నాడు. పబ్లిక్ క్యాండిడేట్ ఈయన గెలిచడానికి అవకాశం 100% ఉంది. ఈ రోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు అని చెప్పేసి ముందుకెళ్తా ఉంది. కాంగ్రెస్ ఏమి చేయలేదు. వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఓట్లు అయితే ఇక్కడ పడతాయి. వాళ్ళు చెప్తారు అన్ని కరెక్ట్ కానీ వాళ్ళు చెప్పిన ఏమి కావు. వాళ్ళు కూడా చేసినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, చేయలే కదా వాళ్ళు కూడా. ఎక్కడైనా ఇప్పుడు నవీన్ యాదవ్ వర్గం ఒక్కటి పక్క పెడితే సీఎన్ రెడ్డి వర్గం కావచ్చు, అంజన్ రెడ్డి వర్గం వీళ్ళ టికెట్ కోసం ఇప్పటి వరకు కూడా ఉన్నారు కదా. వాళ్ళంతా పడ్డారు కరెక్టే కానీ నవీన్ యాదవ్కి వచ్చింది కదా లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఆయన చేసిన సర్వీస్ ఉంది ఇక్కడ. ఏం చేస్తాం నవీన్ యాదవ్ జూబ్లీస్ ప్రజలకు ఏం చేసినట్టు ఏం చెప్తారు? ప్రజలకు ఏం చేశారంటే వాళ్ళకు చిన్న చిన్న గరీబ్ వాళ్ళకు పెళ్లిళ్ళు అయితే డబ్బులు ఇచ్చారు, ఏదైనా హెల్ప్ చేశారు, చాలా చాలా సాయం చేశారు. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తారు. అన్నిటికీ ఇట్లా పిలవంగానే వచ్చి చేసిపోతారు వాళ్ళు. వాళ్ళకు ఉన్నది అది మంచితనం. ఏ దానికైనా చిన్నదానికి పెద్దదానికి ఆదుకుంటారు వాళ్ళు. గరీబ్ వాళ్ళకు మంచిగా జరుగుతుంది. ఓకే, మాగంటి గోపీనాథ్ గారు కాన్స్టిట్యూన్సీకి ఏం చేయలేదా? కాన్స్టిట్యున్సీకి ఏం చేయలేదు ఆయన. ఇక్కడైతే ఏం చేసినట్టు ఏం లేదు. కేటీఆర్ టైంలో అయ్యింది కానీ ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న రోడ్లే ఉన్నాయే చేసింది. అది చేసింది కొత్తగా ఇది మాకేం చేయలేదు. ఏం చేయలేదు. మేము ఇక్కడ 40 ఏళ్ళ సంది ఉన్నాము, మాకు చేసింది అయితే ఏం లేదు ఆయన. అంటే ఆల్రెడీ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కాబట్టి మళ్ళీ సునీతమ్మను పెడితే వాళ్ళకే సానుభూతి వర్కౌట్ అయ్యి గెలిచే విధానం ఉంది. ఈరోజు ప్రచారంలో భాగంగా కేటీఆర్ హరీష్ రావు గారు కూడా వచ్చి తిరుగుతూ ఉన్నారు. ఎంతమంది తిరిగినా కానీ ఈ ఓటు అయితే నవీన్దే. ఈ సీట్ నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది. 100% గెలుస్తారు. మంచి మెజార్టీతో మంచి మెజారిటీ గెలుస్తారు. ఓకే, కానీ ఏదేమైనా కూడా ప్రజలు ఒక అపోహ ఉంది. అంటే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి అంటే గట్టి పోటీ ఉంటది కానీ ఉన్నా కానీ ఇదే గెలుస్తుంది. ఎలా ఉంది బీజేపీ పాత్ర ఎలా ఉంది? బీజేపీ లేదండి, బీజేపీ బీజేపీ ఏం లేదు. అది తక్కువ, దాని లేదు అక్కడ. బీజేపీ లేదు. వాళ్ళు ఇంకా టికెటే కన్ఫర్మ్ చేయలే కదా ఎవరికనేది. లేదు, దానికి లేదు. పోనీ మీరు అన్నట్టుగా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది. ఓకే, గెలిస్తే జూబ్లీస్ ఏం చేస్తారు? ఇప్పటి వరకు మాగంటి గోపీనాథ్ గారు ఏం చేయలేదు అన్నారు. నవీన్ యాదవ్ ఏం చేస్తారు? ఈయనకు ఉన్నాయి కొన్ని పనులు ఉన్నాయి, రోడ్లు కొన్ని ఖరాబ్ అయినాయి ఉన్నాయి, అన్ని చేయించుకుంటాం మేము దగ్గర ఉండి చెప్పి చేయించుకుంటాం. అడిగితే చేస్తాడు ఏదైనా పని. ఆయన మీరు ఒక పబ్లిక్ గా మాట్లాడుతున్నారు, ఒక కార్యకర్త నేనే పబ్లిక్ గానే మాట్లాడుతున్నాం. మేము అట్లాంటి లాస్ట్ టైం మేము టీఆర్ఎస్ కి వేసినాం ఓటు, మాగంటి గోపీనాథ్ కి వేసినాం. అటువంటి ఈ రోజు మళ్ళీ మీరు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ మాకు కావాలి క్యాండిడేట్ కావాలి. అంటే అటువంటి క్యాండిడేట్ గెలిపించుకోవాలి. లాస్ట్ టైం ఉంటే ఆయనకి వేసేవాళ్ళం. మేము ఎంఐఎంలో ఉన్నప్పుడు నవీన్ యాదవ్కి వేసిన ఓటు.
అదే అండి ఇప్పుడు కూడా చాలా మంది అంటుంటారు నవీన్ యాదవ్ రౌడీ షీటర్ రౌడీ షీటర్ నవీన్ యాదవ్ మీద ఏడుంది ఒక్కసారి చూపించండి మాకు నవీన్ యాదవ్ మీద. ఎప్పుడో ఈ 30 ఏళ్ల కింద ప్రచారం అంటారా? తప్పుడు ప్రచారం అదంతా. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో 30 ఏళ్ల కింద ఒక్కసారి ఉండే అంతే, తీసేసి అయిపోయింది. రౌడీ షీటర్ ఇప్పుడు ఏం లేదు ఎవరి పేరు మీద. ఆయన పేరు మీద నవీన్ యాదవ్ పేరు మీద ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. ఇప్పుడే కాదు ఎప్పుడూ లేదు. ఆయన ఆయన నవీన్ యాదవ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడంటే ఏం చెప్తారు? వ్యక్తిత్వంగా మంచి వ్యక్తి, మంచి వ్యక్తి. సో ఏమంటారు మొత్తానికి ఈ బై ఎలక్షన్ లో గెలిచే పార్టీ అది చివరికి ఏమంటారు? చివరిగా కాంగ్రెస్ పార్టీ గెలిచేది. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్. నవీన్ యాదవ్ గెలుపంటారు. నవీన్ యాదవ్ 100% గెలుపు. మేము సర్వే చేసిన దాంట్లో 50-50 ఉన్నాయి. ఓకే. అందులో ఇప్పుడు టఫ్ ఫైట్ ఉంది. బీజేపీకి ఛాన్స్ లేదంటారా? లేదండి బీజేపీకి అయితే. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము తిరిగిన దాంట్లో అయితే ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం మేము ఒక 5-6 రోజులు. అప్పుడు నవీన్ యాదవ్ అన్నకి ఎక్కువ ఓట్లు పడేటట్టు అవకాశం ఉందండి. ఓకే రైట్. అంటే మాగంటి సునీత గారికి ఏమైనా సింపతి మీద కూడా గెలిచేటువంటి ఛాన్స్ లేదు. ఆమెకైతే కూడా ఇవాళదాకా ఇక్కడ 2-3 సార్లు ఇన్ని టీఆర్ఎస్ ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరూ ప్రజల్లోకి పోయి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నామంటే అభివృద్ధితోనే ముందుకు వెళ్తుర్రు. డోర్ టు డోర్ అందరు క్యాంపెయినింగ్ చేస్తుర్రు. మంచిగానే ఎక్కడైనా కూడా నవీన్ యాదవ్ అన్న మద్దతు. అలాగే వాస్తవానికి ఈ రోజు బీఆర్ఎస్ ఏదైతే ప్రచారానికి వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ బాకీ కార్డు అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలు తీర్చులని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రోజు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఉన్నటువంటి మాజీ మంత్రులంతా కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇంపాక్ట్ అనేది ఓటమి చూపదంటారా? అది మొత్తం డమ్మీ మాటలే అండి. ఏం చేసింది ఇప్పుడు 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఏం చేసింది? ఉన్న అభివృద్ధులు మొత్తం పనులు ఇట్లానే ఉంది. ఇప్పుడు మొన్న వర్షం ఏం చేయలేదండి. ఇప్పుడు ఈడ ఉన్నది మొత్తం సమస్యలు ఇట్లానే ఉన్నాయి. మాది ఇన్నే అన్న 252 మాది వార్డు. ఇన్నే ఉంటాము మేము 11 years నుంచి ఇన్నే ఉంటాము. ఇక్కడనే ఉంటాం కానీ ఏ పనులు కూడా సరిగా ఉండదండి. ఈ బై ఎలక్షన్ వరకు ఎందుకు బండనే గెలిపించుకునేది కదా నవీన్ యాదవ్? వాస్తవం అన్నా కానీ కొన్ని ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న ఎంఐఎం పార్టీలో అట్లా చేసిర్రు, టికెట్ రాలేదు, అతను కూడా ప్రయత్నించారు. ఇప్పుడు వచ్చిందన్న కాంగ్రెస్ పార్టీ నుంచి 100% నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడు. నవీన్ యాదవ్ గారి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారన్న? నవీన్ యాదవ్ అన్న చాలా మంచోడండి. ఏ చిన్న పని ఉన్నప్పుడు కూడా తమ్ముడు నేను ఉన్నా అని అందరికీ కలిసిమెలిసి ఉండేటోడు, మంచి నాయకుడు అండి. అతని గురించి మనం ఏం మాట్లాడే అర్హత లేదండి. కానీ కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే నవీన్ యాదవ్ ఒక సాధారణ వ్యక్తి కాదు, రౌడీ షీట్ అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది నిజమైన ఏది అనుకోవట్లేదు. బట్ వాస్తవం ఏంటంటే ఏం చెప్తారన్న? నవీన్ యాదవ్ అన్నది గురించి మాట్లాడే అర్హత నేను లేదని అంటున్నా అండి. అతను చాలా మంచోడు. వచ్చి చూడు, మనం ఈడ వచ్చి చూస్తే తెలుస్తుంది నవీన్ యాదవ్ అన్న ఎట్లా ఉన్నాడు. చాలా చేసిండండి పనులు. ఇప్పుడు చిన్న పెళ్లిలైనా కూడా ఉండని, పేదల పెళ్లికి ఉండని వాళ్ళకి సహాయం చేస్తాడు. ఇంకా ఏదైనా కూడా మన చిన్న సమస్యలకు కూడా ఏ చిన్న సమస్యలు ఉండని అన్న వెళ్ళి వాళ్ళకి సహకరిస్తాడు. ఇన్ కేస్ మీరు అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ గెలిచి నవీన్ యాదవ్ గారు కనుక ఎమ్మెల్యే అయితే జూబ్లీహిల్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న? ఇప్పుడే 150 కోట్లు రిలీజ్ అయిందన్న. ఇప్పుడు ఎమ్మెల్యే గెలవకున్నా కూడా 150 కోట్లు రిలీజ్ చేసిరంటే ఏడ చేయలేనంట కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నే జూబ్లీస్ లో చేసింది. ఎందుకంటే మొన్న వరద వల్ల హైడ్రా కూడా చాలా మంచి పని చేసిందన్న. హైడ్రా కూడా మాది ఒక నమస్కారం.